హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ వీడియో. సో ఈరోజు ఇలా సిచ్యువేషన్స్ సెట్ చేశాను ఎందుకంటే ఈరోజు మనం కొద్దిగా ఒక మూవీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే నిన్న మొన్న నైట్లో నేను కొద్దిగా పని చేసి వచ్చాక మూవీ చూద్దామని ఒక మూవీ చూసా. సో ఆ మూవీ నాకు ఎంత బాగా నచ్చిందంటే బ్రో నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ మూవీ పేరు వచ్చేసి 3BHK. ఆ మూవీ ఎలా ఉందంటే బ్రో మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే ఒక పర్సన్ ఒక లైఫ్ లాంగ్ ఒక పని చేసి డబ్బులు సేవ్ చేసుకొని ఒక ఇల్లు తీసుకుందామని టాపిక్లో వస్తారు. అంటే మొత్తం స్టోరీ మొత్తం ఒక ఇల్లు కోసం, ఇల్లు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు ఎలా తీసుకుంటారో బేసిస్లో చేశారు. అంటే కాన్సెప్ట్ నాకు నచ్చింది బ్రో, మస్తు చేశారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి అనమాట. ఒక ఇల్లు తీసుకోవడానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాలు అనేవి చూపించారనమాట అందులో. అండ్ నాకైతే చాలా నచ్చింది బ్రో. ఎవరైతే హీరో ఉన్నారో సిద్ధార్థ అని తెలుసు నాకు, ఆయన పేరేందో మొత్తం టోటల్ తెలియదు అనమాట. కానీ ఏ టాపిక్ చాయిస్ చేసుకుంటాడు కదా, కొంచెం వేరే లెవెల్లో యాక్టర్ అనమాట. మంచి క్యారెక్టర్స్ చాయిస్ చేసుకొని మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఐ లవ్ ఇట్ దట్ పర్సన్. సో అండి, మీరు ఆ మూవీ చూసారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఈరోజు అంటే నిన్ననే నైట్ చూసా కాబట్టి నేను ఈరోజు అనిపించింది. ఎందుకంటే మంచి మూవీస్ మనం రెస్పెక్ట్ చేసి దాని గురించి మాట్లాడకపోతే వేస్ట్ బ్రో, చూసి కూడా వేస్ట్ అనమాట. కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మన వీడియో. నేను అనుకున్నా, ఎందుకంటే మూవీ లవర్, యూ నో ఐఎమ్ మూవీ లవర్ బికాస్ ఐ సీ టు మెనీ మూవీస్ ఎవ్రీ డే. ఎందుకంటే నా పని మూవీ చూసాకనే నాకు అర్థమవుతుంది ఎలాంటి కండిషన్లో ఎలాంటి యాక్టింగ్ చేయాలనేది నాకు ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మూవీ చూడాల్సిందే. మూవీస్, రీల్స్, ఎవ్రీథింగ్ ఐ వాచ్ ఇట్ అండ్ లెర్న్ ఇట్ టు దట్ ప్లాట్ఫామ్, ఎనీ ప్లాట్ఫామ్. సో అది మనకు పని పడుతుంది కాబట్టి నేను చూసి చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి సో మీరు కూడా వెళ్ళండి, 3BHK మూవీ చూడండి. డెఫినెట్లీ రికమెండెడ్ ఎవ్రీవన్. సో నాకైతే నచ్చింది. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఉంది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ నా తరఫు నుంచి. షార్ట్ వీడియోలో చెప్పాక అయినా కూడా పెద్ద వీడియోలో చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. అండ్ నా వీడియోస్ కొద్దిగా ఏం అవుతున్నాయి, ప్రోగ్రెస్ చేస్తున్నా కొద్దిగా. అండ్ మన కెమెరాతో ఫ్రెండ్లీ అయిపోతే ఇంకా తర్వాత రేంజే చేంజ్ చేయాలి కాబట్టి కొద్దిగా కంఫర్ట్ అయ్యేదాకా మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత మనం చూసుకుందాం ఏమవుతుందో. సో గైస్, మన వీడియో ఇంతవరకే. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోతో వద్దాం. అప్పటి వరకు ఉంటా మీతో పాటు మీ స్నేహితుడు లింగప్ప. దాట్స్ ఇట్.